స్తోత్రం. యేసు ప్రభు వారికి నా వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడ ఉన్న అయ్యగారులకి, అమ్మగారులకి, విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి వాళ్ళకి వివాహం జరిగిన తర్వాత తేజకి, కీర్తనకి మరి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు మరి పొలిమేర శక్తులు మరి ఆ బిడ్డలను పట్టేసి మరి తేజాని మరి చంపుకెళ్ళిపోతానని మరి ఎంతగానో భయపడిపోయారండి. అసలు 2 నెలలు అసలు పెళ్ళైన తర్వాత మరి అన్నం వండుకున్నాం కానీ తిన్నది లేదండి. మరి కరోనా టైం అండి అప్పుడు. మరి అలాంటి సమయంలో మరి తండ్రి గారు, తల్లి గారు ఎప్పుడు కూడా మరి ఫోన్ చేసినప్పుడు అలా ప్రార్థన చేసేవాళ్ళండి. మరి వాళ్ళ ప్రార్థన ద్వారా మరి లాస్ట్ సారి మరి ఒక మూడు గంటల టైంలో తేజ మీదకి మరి ఆ పొలిమేర శక్తి వచ్చేసిందండి. ఆ సమయంలో మేము చర్చిలో ఉన్నామండి. ఉన్నప్పుడు మరి చర్చిలో ప్రార్థన చేసుకుండగానే ఆ బిడ్డ మీదకి వచ్చిందండి. వచ్చిన తర్వాత మరి తండ్రి గారికి ఫోన్ చేసినప్పుడు మరి తండ్రి గారు, తల్లి గారు మరి అక్కడ గృహప్రవేశానికి వెళ్ళారంటండి. మరి అప్పుడైతే ఫోన్ కలవలేదు. మరి ఇక్కడ మా అయ్యగారు ఫోన్లో మామూలుగా ప్రార్థన చేశారు, పోయిందండి. తర్వాత మరి తండ్రి గారితో మళ్ళీ వెంటనే తండ్రి గారు ఫోన్ చేశారండి. మరి నేను చాలా మరి తండ్రి గారితో, తల్లి గారితో అసలు బాగా ఏడ్చేసి మరి వాళ్ళకున్న సమస్య చెప్పినప్పుడు, అమ్మ మేము ప్రార్థన చేస్తున్నాము, మరి మీరు కూడా మరి అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అందరూ కూడా మరి పోద్దే కానీ ధైర్యంగా ఉండండి, మరి ఏం చేయమన్నారండి. మరి అలాంటి సమయంలో మరి తండ్రి గారు వాళ్ళకి ఒక మాట చెప్పారండి. వాళ్ళకి మ్యారేజ్ డే రోజున మరి వాళ్ళు కూటమి పెట్టుకోమని చెప్పమ్మా అని చెప్పారండి. వాళ్ళు కూడా విన్నారు ఫోన్లోనే. వాళ్ళకి తగ్గిపోతే మరి పెట్టుకుంటామన్నారండి వాళ్ళు. మరి అలా అన్న తర్వాత మరి తండ్రి గారు, తల్లి గారు చేసిన ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు మరి ఆ పొలిమేర శక్తిని దేవుడు తోలేసి మరి ఫస్ట్గా చక్కగా దీవెనాన్ని చంటిబడనిచ్చారని దేవుడు గొప్ప కార్యం చేశారు. తర్వాత మరి రెండోసారి కూడా మరి కీర్తనకు అసలు ఫస్ట్ సారి మరి గర్భిణి కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డేట్లు రావట్లేదు, మరి సరిగ్గా రావట్లేదని మరి నీటి బుడగలు ఉన్నాయని చెప్పిందండి శైలజ. చెప్పినప్పుడు మరి ఆ బిడ్డ కూడా 1 నెలకే ట్యాబ్లెట్లు తెచ్చుకుందండి. తెచ్చుకున్న తర్వాత మరి మార్చి నెల ఉద్యోగ కూటాలకు వెళ్ళారండి. వెళ్ళినప్పుడు నాకు దర్శనంలో మరి అప్పటికి కీర్తన నీళ్లు పోసుకోలేదండి. మరి ఈ దర్శనంలో చిన్ని కడుపు వేసుకుని అక్కడ మందిరంలో తిరిగినట్లుగా దేవుడు చూపించాడండి. మరి యేసు ప్రభువారు మరి నిజంగా ఆ బిడ్డకి సంతానం ఇచ్చారండి ఫస్ట్ సారి. ఇక నీటి బుడగల గురించి ఇంకా బిడ్డ ట్యాబ్లెట్లు ఏం వాడలేదండి. దేవుడు మరి ఫస్ట్ కానుక దేవుడు గొప్ప కార్యం చేశారు. తర్వాత మరి రెండోసారి కూడా మరి ఆ బిడ్డ పుట్టినప్పుడు అప్పుడు వాళ్ళు మరి మ్యారేజ్ డే వద్దులమ్మా, మరి మాకు పిల్లలు పుడతాడు కదా, మరి ఎట్టొకటి ఒక సంవత్సరానికి ఒక కూటమి మేము ఏర్పాటు చేసుకుంటామన్నారండి. అన్న తర్వాత ఫస్ట్ దీవెన పుట్టిన తర్వాత మరి ఆ బిడ్డకి మరి కూటమి ఏర్పాటు చేస్తున్నారండి. ఫస్ట్ సంవత్సరము మరి యేసు ప్రభు వారు మరి చక్కగా ఫస్ట్ ఆడపిల్లనిచ్చారు. తర్వాత మరి రెండోసారి గర్భిణీతో ఉన్నప్పుడు కూడా మరి రాయనపాడు కోటాల్లో మరి అయ్యగారు ఎదిద్యపాల గురించి ఆయన గారి గురించి వాక్యం చెప్తుంటే మరి నేను వాళ్ళను అనుకున్నాను, యేసయ్య మరి వాళ్ళు ఏ పేరు అనుకోకపోతే వాళ్ళకి ఇష్టమైతే మరి తండ్రి గారి నోటంట ఆ పేరు వచ్చింది కాబట్టి ఈసారి ఎవరైనా బాప్టిజం తీసుకుంటే ఆ పేరు పెట్టాలని పెద్దయ్య గారు ఆ వాక్యం అన్నారండి తండ్రి గారు. అన్నప్పుడు యేసయ్య మరి ఆ పేరు మరి నాకు మనవడు పుడితే మా మనవడికి ఆ పేరు పెట్టుకుంటామయ్యా, మరి నీ చిత్తమైతే మగబిడనువయ్యా అని ప్రార్థన చేసుకున్నామండి. మరి తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన చేస్తారు ఎంతగానో. మరి వాళ్ళ ప్రార్థన ద్వారానే దేవుడు మరి చక్కగా మరి కీర్తనకి రెండోసారి దేవుడు మగబిడనిచ్చారండి. మరి దేవుడు గొప్ప కార్యం చేశారు. మరి గత సంవత్సరం మరి పుట్టినరోజు కూటం కూడా మరి దేవుడే ఎంతో తోడుగా ఉండి ఘనంగా జరిగించారండి. మరి ఈ సంవత్సరం కూటం కూడా మరి యేసు ప్రభు వారే మరి దేవుడే తోడుగా ఉండి తండ్రి గారు, తల్లి గారు ప్రార్థన ద్వారా మరి చక్కగా బిడ్డలకి యేసు ప్రభు వారు మంచి ఆరోగ్యాలను ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారండి. మరి వాళ్ళు ఆటపాటలో కూడా దేవుడే తోడుగా ఉండి మరి బిడ్డల్ని క్షేమంగా మరి ఎంతగానో సజీవ లెక్కలో దేవుడు నిలబెడుతున్నారండి. అలాగనే మరి అసలు తేజ వాళ్ళు మరి వివాహ సమయంలో అయితే వాళ్ళు చనిపోవాల్సిన పరిస్థితి అండి తేజ. కానీ తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన ద్వారా మరి యేసు ప్రభు వారు ఈ రీతిగా ఆ బిడ్డను నిలబెట్టి మంచి ఆశీర్వాదాలు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చి చక్కగా భార్య బిడ్డలతో సంతోషమైన జీవితాన్ని దేవుడు ఇచ్చారండి. ఇదంతా తండ్రి గారు, తల్లి గారి ప్రార్థన ద్వారానండి. దేవుడు ఆ బిడ్డ పట్ల దేవుడు గొప్ప కార్యం చేశారు. అలాగనే మరి ఈ గృహంలో కూటం మరి రాబోయే సంవత్సరం ఇంకా ఘనంగా జరగాలని మీ అందరూ ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మా గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి.